హల్లెలూయా. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం. పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలో కోత పట్టి ఉన్నది, ద్రాక్ష తోటలో చెరుకు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడను నీ పాదధుని తండ్రి, మీ దాసుని మీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అందరికీ అనుగ్రహించు నాయన. ప్రతి వితర్కమును, దేవుని గుర్చిన జ్ఞానము అడ్డగించే దుర్గమును యేసు శక్తిగల నామములో పడద్రోసి నాయన. ప్రతి ఆలోచన నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా క్రీస్తు యేసు నామములో చెరపట్టబడునుగా నాయన. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి ప్రభు నామానికే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అనే యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనములో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పరమగీతములో ఉన్న ప్రతి ఒక్క అధ్యాయము, ప్రతి ఒక్క పదాలు అది సాదృశ్య రూపముగా చెప్పబడినది. ప్రతి ఒక్క అక్షరికమైన ఈ పదాలకు ఆత్మ సంబంధమైన అర్థము కలదు. ఆత్మ సంబంధమైన వాటి గురించి ధ్యానం చేయకపోతే, ఆలోచించకపోతే తప్పుడు ఉద్దేశాలు వస్తుంది. ఇందులో మనం గమనించాలి. ప్రతి ఒక్క మాటని కూడా పరమగీతం లేదా పని పట్టలేదు కదా, భార్యాభర్తలు ప్రేమించుకుంటున్నారు, ఒకరికొకరు రాసుకుంటున్నప్పుడు వాటిని బైబిల్లో రాస్తారు, పెడతారా ఎవరైనా? అందుకే మనం గమనించాలి. ఇది ఆత్మ సంబంధమైన అర్థాలన్నీ కూడా తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. ప్రతి పదాల్లో కూడా, ప్రతి ఒక్క వచనములో ఆత్మీయ అర్థాలు కలదు. అందుకు ఇక్కడ గమనించినప్పుడు ద్రాక్ష తోట అనే పదం వాడాడు. ద్రాక్ష తోట అనగా ఏంటి? అక్షరానుసరమైన ద్రాక్ష తోట కాదు ఇది. ద్రాక్ష తోట అనగా ఇజ్రాయేలు ప్రజలు. అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో లేఖన భాగం మనకేం చెప్తుందంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వాక్యంలో. ఒకటి, తోట ఇజ్రాయేల్ ప్రజలకు సూచిస్తుంది. ఇల్లు దేవుని ప్రజలకు తెలియజేస్తుంది. ఓకే. అలాగే పొలము ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ యేసు ప్రభు 15వ అధ్యాయంలో యోహాను సువార్త తెలియమన్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. సో ఇజ్రాయేలు ప్రజలు అండ్ ప్రభువును నమ్ముకున్న వారందరూ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ద్రాక్ష తోటతో పోల్చాడు. అయితే ఈ ద్రాక్ష తోటను మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ద్రాక్ష తోట అనగా దేవుని ప్రజలు లేదా ఇజ్రాయేలు జనాంగం. ప్రజెంట్ ఆధ్యాత్మికంగా చెప్పాలంటే సంఘానికి తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ 2వ లైన్లో ఏమన్నాడు? ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అన్నాడు. ఈ తోటను చెరిపే కొన్ని నక్కలు ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ మరలా చెప్తున్నాను, నక్కలు అన్న వెంటనే మరలా చెప్తున్నాను, ఇది అక్షరానుసరమైన నక్కలు కాదు. ఇది ఆత్మీయ అర్థాలు తెలియజేస్తుంది. హెరోదు కొంతమందిని చంపాడు.
మత్తయి మనం 13వ అధ్యాయంలో చూస్తే హెరోదు కొంతమందిని చంపాడు. 12వ అధ్యాయం అనుకుంటాను అదే. కొంతమంది చంపేస్తే ఈ వార్త యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది. శిష్యుల్లో కొంతమంది ఏమన్నారంటే, అయ్యా, ప్రత్యేకంగా బాప్తిసం ఇచ్చే యోహాను హెరోదు చంపేశాడు, ఇప్పుడు నిన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా కొంతమంది సలహా ఇచ్చారు. యేసుప్రభు అన్నాడు, కాదు, పగలుంటుండగానే మనం తండ్రి పని చేయాలి కనుక ఎవరు భయపడక్కర్లేదని మాట్లాడుతూ, ఇదిగో నేడు రేపు మనిషి కుమారుడు ఉంటాడు, ఆయన ప్రయాణం చేస్తాడు కనుక అని మాట్లాడుతూ, మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి అన్నాడు. ఎవరి గురించి? హెరోదు దేనితో పోల్చాడు అక్కడ? అంటే హెరోదు నక్క కాదు. అందుకే మనం గమనించాలి, మీకు అర్థమవడానికి ఇవన్నీ చెప్తున్నాను. నక్క అన్న వెంటనే అక్కడ స్వభావాన్ని గురించి చెప్పబడింది. హెరోదు ఎవరి పరిపాలన కాలంలో ఉన్నారంటే, ఆ దినాలలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉండేది. బైబిల్ గ్రంథాన్ని గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ వన్ ఐగుప్తు, తర్వాత మనం చూస్తాము ఫిలిష్తీయులు, తర్వాత మనకు కనబడతారు అశ్షూరీయులు, అలాగే బబులోను దేశస్థులు. ప్రత్యేకముగా మనం ఆ బైబిల్ గ్రంథ ఆధార ప్రకారంగా మనం చూసుకోగలిగే దానియేలు గ్రంథం ప్రకారంగా చూస్తే మొదటిది బబులోను, రెండోది మాదియా పారసీక దేశం, మూడోది గ్రీక్, నాలుగోది రోమా. ఈ రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో రోమాలో ఉన్న అధిపతియే మిగిలిన ప్రాంతమంతటి కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడు. బబులోను దేశంలో ఉన్న బబులోను రాజును కూడా సుమారు 100 దేశాలను కూడా పరిపాలన చేశాడు. పారసీక దేశం రాజ్యానికి సంబంధించిన రాజు కూడా అనేకమైన దేశాలను కూడా పరిపాలన చేశారు. ఇప్పటి కాలంలో చూస్తే ఒక వ్యక్తి ఒక రాజ్యాన్ని మాత్రం పరిపాలన చేస్తున్నారు, కానీ అప్పటి కాలంలో, అందుకే దీన్ని సామ్రాజ్యం అంటారు. అప్పటి కాలంలో వారు ఒక్క రాజే అనేకమైన రాజ్యాలను కూడా పరిపాలన చేసేవాడు. అలాగే 4వ స్థానానికి వచ్చినాక రోమా సామ్రాజ్య కాలంలో యెరూషలేము యూదయ ప్రాంతమందు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నదంటే ఈ రోమా స్వాధీనంలో ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన వారు ఎవరు అని అనగా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఒకవేళ యేసు ప్రభువును చంపడానికి వారు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి సమంతన తమ అధికారం లేదు కనుక హెరోదు దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగి అతన్ని సిలువ వేయమని అడిగారు. సో యేసు ప్రభువుని సిలువ వేసింది ఎవరు? రోమా సైనికులు. సో ఆ రోమా సామ్రాజ్య కాలంలో పరిపాలన చేస్తున్న వారిలో ఒక వ్యక్తి, యూదయకు పరిపాలన చేస్తున్న వాడు ఎవరంటే హెరోదు. గలిలియా ప్రాంతానికి పరిపాలన చేస్తున్న వారు ఎవరంటే ఫిలిప్పు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఈ హెరోదు అనే ఒక వ్యక్తి ఎలాంటి శుభము కలిగిన వాడు? తనకు ఎక్కడ క్షేమం దొరికితే, ఎక్కడ లాభం కనబడుతుందో, ఎక్కడ ప్రయోజనం కలుగుతుందో వాటి కొరకు ఇతరులను ఏమి చేయడానికైనా తనకు ఇష్టమే. అతి భయంకరమైన రాజకీయ నటన చేసిన వ్యక్తి అయినా. ఎందుకు? బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరికి హాని చేశారు చెప్పండి? ఎవరిని హాని చేశారు? ఎవరికి ఏమైనా కీడు చేశాడా? ఎవరు నష్టము గురించి ఆయన ఎంచాడా? లేకపోతే ఎవరికి నష్టము కలగాలని ఆయన బోధించాడా? నో. అతడు పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్య సువార్త మాత్రము ప్రకటించాడు. తప్పు చేసిన వాడిని తప్పు చేశామని చెప్పాడు, అంతే. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్పాడు. ఈ వార్తను గురించి మీరు గమనించండి. స్వప్రయోజనము కొరకు మరొకడు చంపే వ్యక్తి ఇలాంటి వాడు నక్క. ఎందుకు? అతడు తన తమ్ముడైన, తన సహోదరుడైన ఫిలిప్పు భార్యని పెళ్లి చేసుకున్నాడు. తన తమ్ముడు భార్యని పెళ్లి చేసుకున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను డైరెక్ట్గా నేరుగా వెళ్ళి మీరు చేసిన పని సరైనది కాదు, అది తప్పు అని చెప్పాడు. ఆ మాట ఆయనకి నచ్చలే, విశేషంగా తన భార్యకు నచ్చలే. ఈ లోపల ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వచ్చి యూద మతాధికారులందరూ వచ్చి ఏమంటారంటే,
ఈయన ఉంటే మాకు చాలా నష్టంగా ఉంది, ఎందుకంటే సూటిగా చేసిన తప్పులను కూడా మనలో లోపల ఉన్నది కూడా బయట ఆయన పెట్టేస్తున్నాడు, ఇలాంటి వాడిని అసలు బ్రతికి ఉంచనీయకూడదు, చంపేయాలి, మీరు ఆ వ్యక్తిని చంపితేనే మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు వాళ్ళు. ఎవరు? యూదులలో పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాలు అనేక మంది. మీరు ఆ వ్యక్తిని చంపితే మేము మీకు సపోర్ట్ చేస్తాం రాజకీయంగా. తన స్వలాభము కొరకు ఏ పాపము చేయని, ఎటువంటి నేరము చేయని బాప్తిస్మము ఇచ్చు యోహానును ఛేదనం చేయని చంపడానికి ఆయన అప్పగించాడు ఆయన తన స్వలాభం కొరకు. ఓకే, దేవుని స్తోత్రం చెప్దాం. ఇలాంటి వారిని తర్వాత తన భార్య చెప్తుంది, ఒక దినాన తన బర్త్డే కలిగింది. ఆ బర్త్డే రోజు తన కుమార్తె అయిన హెరోదియ కుమార్తె వచ్చి అక్కడ డ్యాన్స్ చేసింది, నాట్యం ఆడితే సంతోషించమ్మ, నీకేం కావాలో కొరకు, ఏమడిగితే అది ఇస్తాను, రాజ్యంలో సగం కావాలని ఇచ్చేస్తానంటే ఆమె ఏం అడగాలో తెలియకుండా ఆమె వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగ అన్నారు రాజుగారు, డాడీ గారు, మరి ఏం చేయాలి, ఏం అడగాలంటే ఏదో ఒక రాజ్యం అడగాలి కదా, ఒక పట్టణం అడగాలి కదా, వెండి బంగారం అడగాలి కదా, లేదా ఒక భవనం కావాలని అడగాలి కదా, నాకు కారు కావాలని అడగాలి కదా. అలాగ అడగలే. ఆమెకు పరిపూర్ణంగా బాప్తిస్మం ఇచ్చు యోహాను మీద చాలా కోపము, క్రోధం ఉంది కాబట్టి ఆమె అన్నది యోహాను తల కావాలని అడుగుమన్నా. ఆమె వచ్చి చెప్పింది, డాడీ నాకు యోహాను తల కావాలి. ఏం చెప్పడానికి అవకాశం లేదు. వెంటనే జ్ఞానము కలిగిన వాడు ఏం చేయాలి తెలిసి అక్కడ రాజు ఏం చెప్పాలి, ఏంటమ్మా అడగవలసిందా, ఇది సరైనది కాదని చెప్పాలి కదా, చెప్పలే. ప్రజల క్షేమవృద్ధి తన భార్యను సంతోషపరచడానికి, తన బిడ్డను సంతోషపరచడానికి, అలాగే ఆ దేశంలో ఉన్న అనేక మంది దానికి ఏకీభవిస్తున్న పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాలను సంతోషపరచడానికి, తన రాజకీయ ప్రకారంగా ఆయన మాత్రం నిలిచి ఉండాలన్న ఉద్దేశము కలిగి అతని తలను నరికించి పళ్ళు మీద పెట్టి తీసుకొచ్చి అప్పగించాడు. యోహాను చనిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు ఆ టైంలో ఆ నక్కతో చెప్పండి అని. ఈ నక్క అనే స్వభావాన్ని గురించి ఇవన్నీ మీ వివరించి చెప్పి వచ్చాను. స్వలాభము కొరకు ఇతరులను హాని చేయడం, ఇతరులకు కీడు చేయడం నక్క స్వభావం. వీటి నుండి ఇక్కడేమంటుంటే ద్రాక్ష తోటను చెరిపివేసే నక్కలను పట్టుకోండి. స్వలాభము కొరకు, స్వప్రయోజనము కొరకు సంఘాన్ని చెదరగొట్టే, సంఘాన్ని విడగొట్టే, సంఘాన్ని ఇబ్బంది కలిగించే వారిని కనుగొమని చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. కొత్త నిబంధనలో సంఘము అనేది తోటతో పోల్చబడింది కనుక దేవుని ప్రజలారా, సంఘములో ఎవరైనా సరే విశ్వాసాల మధ్య గలివిలి పెట్టువాళ్ళు ఉంటే అలాంటి వారిని పట్టుకోండి అన్నాడు. బికాస్ వారు నక్కలు, వారి మూలంగా సంఘానికి నష్టము కలుగుతుంది. సంఘం ఎవరిది? జీవము కలిగిన స్వరక్తమిత్తి కొనుక్కున్న సంఘం అని లేఖనం రాయబడింది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఎనీ పర్సన్, ఎవరైనా సరే సంఘములో గలివిలి పెట్టడానికి ప్రయత్నం చేస్తే, అసమాధానము కలిగించిన ప్రయత్నం చేస్తే అలాంటి వారిని కనిపెట్టి చూడాలి. అలాంటి వారి యొక్క నోరు మోయించాలి. లేకపోతే సంఘములో అనేకమైన విభేదాలు వస్తాయి. సంఘము దేవుని తోట, దేవుని తోట ఏమాత్రం కూడా పాడు కాకూడదు. దేవుని యొక్క తోట పక్షముగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులముగా, దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా, ఇది నాన్నగారికి సంబంధించిన తోట కనుక ఈ తోటను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. స్తోత్రం. అందుకే చెడగొట్టేవాడు స్వలాభము కొరకు మొదటి విషయాన్ని చూసుకున్నాం. ఒకసారి మనం ఇప్పుడు దైవవాక్య భాగంలో నుండి యెషయా గ్రంథంలోనికి 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ప్రభునామానికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ యెషయా గ్రంథం 5వ అధ్యాయములు అంతటి కూడా మనం చూసుకోగలిగితే మొదటి వచనం అంటే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన దాని గురించి నేను పాడేదను వినుడి అని అంటూ, సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? ద్రాక్ష తోట, ద్రాక్ష తోట అని అంటున్నాడు. ద్రాక్ష తోట అనగా మరలా చెప్తున్నాను, ఇజ్రాయేలు
ఇక్కడున్న వచన ప్రకారంగా అక్షరానుసారంగా ఇజ్రాయేలు ప్రజలు, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సంఘం. ఓకే, ప్రభుకి స్తోత్రం. సో దేవుడు ఒక ప్రియుని కొరకు గురించి నేను పాడుతానన్నాడు. ఒక విషయం నా రాస్తాను, తెలియజేస్తాను అంటున్నాడు. ఏంటంటే ఆయన మంచి సత్తువ కలిగిన స్థలంలో ఒక తోటను నాటాడట. సో ఈ తోటను పాడు చేసింది ఏంటి? అసలు మనం ఏం చూసుకుంటున్నాం? తోటను చెరిపి వేసి నక్కలను పట్టుకోమన్నాడు. ఇక్కడ నక్కలు ఏంటి? మన కింద వచనాన్ని మనం చూసుకోగలిగితే ప్రత్యేకముగా 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనములో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా తోట, ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను, నీతి కావాలని చూడగా రోదనము వినబడిను. 7వ వచనం ఆధార ప్రకారముగా ఆ తోటను, దేవుని తోటను, దేవుని వనమును పాడు చేస్తున్న నక్కలకడ ఏంటంటే అన్యాయము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తోటను చెరిపివేస్తున్న, పాడు చేస్తున్నది ఏంటి? అన్యాయం. తోట అనగా దేవుని ప్రజలను మనం చూసుకున్నాం. దేవుని ప్రజలను నాశనంలోనికి తీసుకెళ్తుంది ఏంటి? అన్యాయం, అవినీతి. సమాజంలో న్యాయం కనబడట్లేదు. ఎక్కడ చూసినా కూడా అన్యాయస్తుడే. మీరు గమనించండి, ఈ అన్యాయము అనే యొక్క నక్కలు దేశాన్ని పాడు చేస్తుంది. ప్రజలకు, దేశ జనులకు, రాష్ట్ర ప్రజలకు, పట్టణ ప్రజలకు న్యాయం అనేక స్థలాలు జరగటంలే. ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది. ఎక్కడ చూసినా అనేక సందర్భాల్లో అక్రమమే కనబడుతుంది. ఈ మధ్య పార్లమెంట్లో రాకేష్ అనే ఒక వ్యక్తి, రాకేష్ చద్దా అనే వ్యక్తి దేశంలో జరుగుతున్న ప్రతి అన్యాయమును గురించి, అక్రమమును గురించి ఒక్కడే, అక్కడ చాలామంది ఎంపీలు ఉన్నా ఎవ్వరు కూడా అడగపోయినా ఆయన ఒక్కడే నిలబడి దేశ ప్రజల కొరకు న్యాయమును అక్కడ అడుగుతున్నాడు. దానికి జవాబు ఇవ్వగలిగిన సత్తా వారికి ఎవరు లేరు, ఎవరు లేరు. లేక తీరా వారు చేస్తున్న పని తెలిసి అక్కడ అతన్ని సస్పెండ్. ఏం చేశాడని? చేసిన తప్పు ఎవరు అడగకూడదన్నమాట. కొన్ని దేశ ప్రజల అవసరత కొరకు చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఆయన అడిగిందంతా కూడా తన క్షేమం కొరకు, తన కొరకు అడగలే. ఏమండి, మనకు ఫుల్ టాక్ టైం, అన్లిమిటెడ్ టాక్ టైం ఎంత అవుతుంది డబ్బులు రీఛార్జ్ చేస్తే? 300. ఓకే, 349 రూపాయలు. 349 రూపాయల్లో నేను ఎయిర్టెల్ గురించి చెప్తున్నాను. హోల్ డే అంతా కూడా ఒక డేకి 2 GB ఇస్తాడు, 2 GBలు. అండ్ ఇక 349 రూపాయలు 30 రోజుల వరకు కూడా కాదు, 20 నెల అంటే 28 30రా? ఈ ప్రశ్న కూడా ఎత్తాడు ఆయన. ఇదేంటండి, నెల అంటే 30 రోజులు కదా, కేవలం ఫిబ్రవరి నెల మాత్రం 28 రోజులు. కానీ ఎందుకు సంవత్సరానికి 12 నెల మేము రీఛార్జ్ చేసుకోవాల్సింది, కానీ సంవత్సరానికి 13 సార్లు అసలు ఎందుకు రీఛార్జ్ చేస్తున్నాము? నెల అంటే 28 రోజులు ఎలాగవుతుంది, 30 రోజులు కదా అన్నాడు. ఇది తప్పు అనిపించింది. ఎవరికి? ప్రజల దగ్గర నుండి దోచుకుంటున్న వారికి. అడగడానికి ఎవరు? ఇది అడిగితే ఏమో నువ్వు మాకు మాట్లాడతావా, అడుగుతావా అని. సో ఫుల్ టాక్ టైం అంటే అన్లిమిటెడ్ టైం, టాక్ టైం ఎంత? 349 కదా. అలాంటప్పుడు ఈ ఎమ్మెల్యేలకి తర్వాత మిగతా వాళ్ళందరికీ ఎందుకు వారికి కేవలము ఫోన్ బిల్ అని చెప్పేసి వేల కొలది డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అడిగాడు. 300 సామాన్య ప్రజలు కూడా మొత్తం 30 రోజులు మాట్లాడుకోవడానికి కేవలము 349 రూపాయలు 50 వేసుకుందాం. ఓకే,
ఫుల్ ఫిగర్తో 350 రూపాయలకే మొత్తం హోల్ డే అంతా మాట్లాడగలిగితే ఎందుకు అధికారులకు మీరు వేల కొలది డబ్బులు కేవలం ఫోన్లు మాట్లాడడానికి మీరు ఖర్చు పెడుతున్నారు? ఇది అన్యాయము కాదా? ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడిస్తున్నారు వాళ్ళు మాట్లాడితే ఎవరితో మాట్లాడతారు? ఆయన ఎంతమందితో మాట్లాడినా ఫుల్ టాక్ టైం కదా, అన్లిమిటెడ్ కదా, నెల అంతా అన్లిమిటెడ్ కదా, 28 days వరకు అన్లిమిటెడ్ కదా. సో ఇప్పుడు ప్రభుత్వం యొక్క ప్రజల ధనము ప్రభుత్వం ఏం చేస్తుంది? తమ స్వప్రయోజనము కొరకు 350 రూపాయలు అయిపోయిన వాటిని 8,000 సుమారుగా 5,000 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం ఫోన్ బిల్లు కొరకే. అయ్యి డబ్బు ఎవరిది? 9,000. మీరు చూసుకోండి, 9,000 ఎక్కడుంది? 350 రూపాయలు అంటే సామాన్య ప్రజలు మాట్లాడగలరు? అంటే వారు మాట్లాడితే ఎక్కువ డబ్బులు అయిపోద్దా? కాదు కదా, వాళ్ళు కూడా అంతే కదా. మరి ఆ రీతిగా మనం చూస్తే 8,700 అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. ఒకరికి అనుకుంటున్నారా? నో. ఇందులో ఉన్న నాయకులందరికీ ఆ విధంగా వస్తున్నట్టు ఎన్ని వేల రూపాయలు ఖర్చు ఉంది. ఎవరి డబ్బు అది? ప్రజల దగ్గర నుండి ట్యాక్స్ తీసుకెళ్ళి ఆ డబ్బులే వాళ్ళు తమ స్వప్రయోజనం కొరకు ఉపయోగిస్తున్నారు. అది వాళ్ళ బ్యాంకులో పడుతుంటుంది, సందేహం లేదు. ఓకే, ప్రభుకి స్తోత్రం. సో నీకు అంటే అన్యాయమును గురించి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేస్తున్నాను అంతే. దేశంలో ఎక్కడ చూసినా అధికారులలో కూడా అన్యాయం కనబడుతుంది, అవినీతి కనబడుతుంది, నీతి కలిగి ప్రవర్తించడం లేదు. నక్కల్లా అందరూ ప్రవర్తిస్తున్నారు. నక్క అనే పదానికి మరో అర్థం ఏంటి? బయటికేమో బాగానే ఉంటారు, ఓకే, కానీ లోపల మోసం. ఇది నక్క. అందుకే ఒక ఆయన, నేను పేరు చెప్పాను, ఒక ఆయన క్రిస్మస్ డే ఒక చర్చికి వెళ్ళాడు. చర్చికి వచ్చిన వెంటనే జనాలందరూ ఏమనుకున్నారంటే, అబ్బా మన యొక్క ప్రాంతానికి సంబంధించిన నాయకుడు మన దగ్గరికి వచ్చాడని చెప్పి వాళ్ళు సంతోషించారు. ఆయన తిరిగి వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ చర్చి మీద అటాక్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏమనుకున్నారు వీళ్ళు? ఆహా, మన ప్రాంతాల్లో ఉన్న నాయకుడు మన దగ్గరికి వచ్చాడు, క్రిస్మస్ డే వచ్చేసాడు, హల్లెలూయా అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళడం, అక్కడికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు అంతే. అంటే పైకి చూడడానికి ఎలాగుండంటే నేను బాగానే ఉన్నాను కదా, నేను ప్రజల కోసం ఎటువంటి హాని చేయను కదా అన్నట్టు. కానీ లోపల రాజ్యానికి, రాజ్య నియమాలకు, చట్టమునకు సంబంధము లేని చట్ట విరోధమైన కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని ప్రోత్సహిస్తున్న వ్యక్తి. ఇవన్నీ అన్యాయం. సో దేవుని బిడ్డలారా, దేశంలో ఆ విధంగా ఉంటే మరి సమాజంలో ఏ విధంగా ఉంది? బాగుందా? సంఘములో కానీ కుటుంబంలో కానీ నీతి న్యాయము కలిగి జీవించకపోతే గమనించాలి. నీతి అనేది ఒక వ్యక్తిని కాపాడుతుంది, మనకు తెలుసు. నీతి దుష్టత్వం నుండి, చెడుతనము నుండి, ఒక పాపము నుండి, ప్రతి విధమైన దుష్ట కార్యములన్నిటి నుండి నీతి అనేది కాపాడుతుంది. అంటే నీతిమంతుడు ఇవన్నీ కూడా చేయలేడు, చెడు కార్యాలు చేయలేడు. ఇప్పుడు ఆ సంఘానికి లేకపోతే ఆ యొక్క ఇజ్రాయేలు అనే యొక్క తోటను పాడు చేస్తున్నది ఏంటంటే అవినీతి లేదా దుర్నీతి, అన్యాయం. ఇవన్నీ కూడా బలమైన నక్కలు. ప్రభు ఏమంటాడండి ఇక్కడ? ఆ సంఘాన్ని చెరిపివేస్తున్న, లేక ఆ ద్రాక్ష తోటను చెరిపివేస్తున్న నక్కలను ఏం చేయాలి? వదిలేయాలా? పట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా పాడు చేసేదే మనకు తెలుసు. అందుకే సాంసోన్ కాలంలో మనం చూస్తాం, సాంసోన్ సుమారుగా 300 నక్కలు పట్టుకున్నాడట. 300 నక్కలు పట్టుకొని ఆ 2 నక్కల యొక్క తోకలు ఒక దగ్గర కట్టేసి దాని యొక్క తోకల మధ్యలో ఒక దివిటిని పెట్టి దాన్ని వెలిగించి ఫిలిష్తీయుల యొక్క గోధుమ పంటల మధ్యకు తోలేశాడు అంతే.
అది చూసిన వెంటనే ఆ అగ్నిని బట్టి అది చూసి భయముతో అది ఎంత ప్రాంతం వరకు అనగా ఆ పొలంలో ఎటువైపు వెళుతుందో మొత్తం ఆ పంటలన్నీ కూడా అది వేరే సంగతి అనుకోండి. కానీ నక్కల పరిస్థితి గురించి చెప్తున్నా. తనకు నష్టం కలిగితే పర్వాలేదు, తనకు అంటించిన దాన్ని ఏం చేస్తుంది? అది ఇంకొకరిని అంటించేస్తుంది. మరి ఫిలిష్తీయుల చేను అంతా కూడా ఏమైంది? తన్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇతరుల యొక్క పంట పొలమందు కూడా పూర్తిగా నాశనం. ఇది నక్కలు. అన్యాయము చేసి తనను లాభము సంపాదించడానికి, అన్యాయము చేసి అక్రమము చేసి అవినీతి చేసి తాను నిలబెట్టడానికి ఇతరులను హాని చేసేదే నక్కలు. ఇటువంటి వాటిని ఏం చేయాలి? పట్టుకోమన్నాడు. పట్టుకొని పెంచుతావా? వాటిని పూర్తిగా తరిమి కొట్టాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈనాడు సంఘంలో కానీ సంఘ విశ్వాసులు కానీ కుటుంబాల్లో కానీ దయచేసి గమనించండి, నీతి న్యాయము నిజాయితీ కలిగి జీవించవలసిన అవసరత ఉంది. ప్రభుకి స్తోత్రం. అండ్ అంత మాత్రం కాకుండా మీరు మరలా దేవుని గ్రంథంలో మనం చూడగలిగితే కింద భాగంలో ఇంకా 2వ లైన్లో ఏమన్నాడంటే గుంట నక్కలు పట్టుకోమన్నాడు. నేను కొద్దిగా ఇంకొక విషయాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. నోహావు కాలంలో నోహావు తరమంతుడిని కూడా నాశనం అయిపోవడానికి, ఆ దినాల్లో ఉన్న యొక్క ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష వనము నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ప్రజల యొక్క చెడుతనం. భూమి బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడని యెహోవా నరులను చూడగా వారు హృదయము చెడుతనముతో నిండి ఉన్నది కనుక తన హృదయములో నొచ్చుకున్నది, దేవుని హృదయంలో నొచ్చుకున్నది. ఆ చెడుతనమే, ఆ నక్కలే మొత్తానికి ఆ దినాల్లో ఉన్న వనమును లేదా ద్రాక్ష తోటను పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఓకే, ఇస్కరియోతు యూదా, అతని దగ్గర డబ్బు సంచి ఉండేది. బహుశా కానుకలు ఎత్తున్నప్పుడు ఆయన పట్టుకునేవాడు, ట్రెజరర్గా ఉండేవాడు. ఆయన దగ్గర ఈ పరిచర్యలు వెళ్తున్నప్పుడు చాలామంది కానుకలు ఎవరు ఇస్తే అది పట్టుకోరా బాబు అంటే నీ దగ్గర ఉంచమంటూ ఉంచేవాడు. ఈ లోపల ఎవరికి తెలియకుండా అంటే శిష్యులకు తెలియకుండా, యేసు ప్రభువుకు అన్నీ తెలుసు, శిష్యులకు తెలియకుండా, యేసు ప్రభువుకు తెలుసు కానీ తెలియదని అనుకుంటూ ఆయన మధ్యలో కొంత మింగేవాడు. ఏ డబ్బులు? సేవలో పరిచయం వెళ్ళినప్పుడు చాలామంది కానుకలు ఇస్తే ఆ కానుక పట్టుకొని ఉండి డబ్బులు సంచి ఉండేది. ట్రెజరర్ గారు ఏం చేశాడంటే కొంత డబ్బులు తినేసేవాడు. యేసు ప్రభు ఈ 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఎప్పటికైనా మారు మనసు పొందుతాడు కదా అని చెప్పేసి, ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. యేసయ్య హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే, వినండి శ్రద్ధగా, తలపై నా వైపు చూస్తూ వినండి. యేసయ్య హృదయంలో యేసు ప్రభుకు అసలు ఈ ఇస్కరియోతు యూదా ఆ దొంగతనం చేస్తున్నాడని, ఆ దేవుని డబ్బులు ఆయన తినేస్తున్నాడని యేసు ప్రభుకు తెలుసా తెలియదా? తెలుసు. మరి తెలిసిన అసలు ఎందుకు అడగటంలే? అడగొచ్చు కదా. 2 విషయాలు. ఒకటి, వాడు ఎప్పటికైనా మారు మనసు దీనికోసం ఎదురు చూశాడు. రెండవదిగా ఈ మాట శ్రద్ధగా వినండి, నేను 12 మందిని నా కొరకు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాను కనుక నా 12 మంది శిష్యుల్లో నేను ఒక్కడు కూడా కోల్పోకూడదు. అందుకే నేను అతనికి అవకాశం ఇస్తాను, ఎలాగైనా సరే అతన్ని నేను కాపాడుతాను. ఆ ఉద్దేశం కలిగే యేసుప్రభు అతన్ని విని వెంటనే ఏమీ అడగలేదు. లేఖనాలు అతని గురించి ఏరే విధంగా కూడా అర్థాలు ఉన్నాయి, కానీ జస్ట్ ప్రభు నాకు తెలియజేసిన కృప మేరకే మాట చెప్తున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్తాను. సరే, అతనిలో ఇప్పుడు అతని జీవితాన్ని ఇప్పుడు గమనించండి. ఇప్పటివరకు మనం చూసాం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ దేశము కావచ్చు, ఓకే, అలాగే సంఘమును చెరిపివేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఓకే, అండ్ కొండేమలాడి వాళ్ళందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు? గుంట నక్కలు ఇవన్నీ.
సో ఇక్కడ యూదాను గురించి మీకు తెలియజేస్తున్నాను. యూదాలో ఉన్న ఒక చిన్న స్వభావం, కొంత కదా పర్వాలేదుగా మేము కొట్టేశాం, పర్వాలేదు అనుకుంటున్నాడు. ఇది ఎవరికి నాశనం చేసింది? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరిని నాశనం చేసింది ఇది? గుంట నక్కలు. అక్కడ మనం చూసాం ఏంటంటే ద్రాక్ష తోటను పాడు చేస్తుంది. బట్ ఇక్కడ మనం గమనిస్తే సొంత వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది. గుంట నక్కలవి ఎప్పటి నుండో ఉంది. ఓసారి ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువును కన్నీటితో, ఆయన ఏడ్చి కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఒక అత్తరి బుడ్డుని తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి యేసు ప్రభువును ఆమె తైలాభిషేకం చేస్తే అక్కడే ఉన్నాడు. మరి 12 మంది శిష్యులు నేను ఉన్నాడు కదా యూదా అన్నాడు, ఏంటండి అసలు ఇంత వెల కలిగిన ఈ యొక్క అత్తరి బుడ్డును అసలు అనవసరంగా ఎందుకు పగలగొట్టారు? దాన్ని మనం బీదలకు ఇచ్చి ఉంటే ఎంత బాగున్నా. మంచి ఐడియా ఇచ్చాడు. అక్కడ గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, నిజానికి బీదల పట్ల కనికరం కలిగి ప్రేమ కలిగి ఈ మాట ఆయన చెప్పలేదు, కానీ తన దగ్గర డబ్బు సంచి ఉన్నది కనుక అప్పటికే ఆయన డబ్బులు దొంగతనం చేసి తినేవాడు కనుక అయ్యో ఆ డబ్బులు ఉంటే నేను తినడానికి బాగున్న ఉద్దేశంతో చెప్పాడని పరిశుద్ధాత్ముడు లేఖనం ద్వారా తెలియజేశాడు. చివరికి ఆ దురాశ ఇక ఆగలేక ఆయన తినే బుద్ధి ఉంది కనుక లాస్ట్కి ఎవరు నమ్మేశాడు? డబ్బు కోసమని యేసు ప్రభువునే. ఇది గుంట నక్కలో మామూలుది కాదు. అందుకే మనిషి స్వభావములో దురాశ అనేది ఉంటే వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. కొన్ని గుంట నక్కల్లో మనం గమనించాలి పిల్లరా, కోపము కూడా గుంట నక్క లాంటిది. కోపం ఏం చేస్తుంది తెలుసా? కోపం వస్తే కొంతమంది అంటారు, కోపం వస్తే మరి నేను మనిషే కాదట. నిజమే, నువ్వు కోపం వస్తే నువ్వు మనిషే కాదు అసలు. ఈ కోపము అనేక మంది జీవితాన్ని, కుటుంబ వ్యవస్థను చెదరగొడుతుంది, కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది, సంఘ వ్యవస్థలు కూడా అది పాడు చేస్తుంది. ఇవన్నీ గుంట నక్కలే. కోపం ఏముందిలే అనుకుంటారు చాలామంది, కానీ కోపము కొంతకాలానికి అది బలపడి అతన్ని కానీ అప్పటికప్పుడే అది చిన్నదిగా ఉన్నప్పుడు ఏమంటారు, మొక్కగా ఉన్నప్పుడు ఓకే, దాన్ని పెరిగి పారేయకపోతే అది చెట్టుగా మారుతుంది. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టకుండా అలాగ ఉంచితే ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషము కొంతకాలానికి కక్షగా మారుతుంది. ఆ కక్ష చివరికి నరహంతకునిగా మారుతుంది. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అది చిన్న కోపం నుండి స్టార్ట్ అయింది. ఆ కోపాన్ని బట్టి వాడు చూస్తే ద్వేషం అన్నమాట. దేవుని బిడ్డలారా, ఇది మామూలుగానే ఉంది కదా అనుకుంటున్నారు, చాలా చిన్నదే కదా అనుకుంటారు. అందుకే ప్రభు అన్నాడు, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము 4వ అధ్యాయంలో మాట్లాడుతూ 26వ వచనం అంటాడు ఏంటంటే, సూర్యుడు అస్తమించగా మునిపే మీ కోపానికి విడిచిపెట్టండి, వాటికి స్థానం ఇవ్వద్దు. అలా కింద చెప్పిన తర్వాత అంటాడు, అపవాదికి చోటు ఏముందిలే, చిన్న కోపం కదా అనుకుంటారు. ఆ పాపపై స్వభావం, ఆ కోపపై స్వభావం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇంకో మాట అంటాడు, చిరాకు. ప్రతిదానికి చిరాకు పడను. చిరాకు ఎందుకు? చిరాకు పడి, హలో నా వైపు చూస్తాను, చిరాకు పడి ఎవరు బాగుపడ్డారు నాకు చెప్పండి మీరు. చిరాకు పడి బాగుపడిన వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? ప్రతిదానికి చిరాకు పడిన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క క్యారెక్టర్ని పాడు చేసుకుంటారు. మనం తోటను గురించి మాత్రం ఆలోచన చేస్తున్నాం, కానీ గమనించండి, వ్యక్తిగత నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న గుంట నక్కలేవి. ఓకే, ఒక విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేస్తున్న గుంట నక్కలు అసలు ఏవి? గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి.
ప్రతిదానికి చిరపడకూడదు. ప్రతిదానికి కూడా మనం చాలా నిదానముగా ఆలోచన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవడు మనకేమన్నారు, మనం విని వెంటనే అతని ప్రతిబదులు ఇస్తేనే మనం జయించినట్ట? సాతాను దృష్టికి జయించినట్లు, లోకం దృష్టికి జయించినట్లు విను వెంటనే మనం జవాబు ఇస్తే. కానీ నువ్వు విను వెంటనే జవాబు ఇవ్వకపోతే దేవుని దృష్టికి నువ్వు జయం పొందినట్లు. ఎందుకు ప్రభు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు. కాబట్టి ప్రభు సముఖంలో ఎవరైతే దీన మనస్సు కలిగి తప్పి ఒకడు అన్నాడు అని తగ్గించుకున్నవాడు దేవుని ఎదుట విజయం పొందుతాడు. కానీ వెంటనే తిరిగి జవాబు ఇచ్చేవాడు లోకము ఎదుట జయం పొందుతాడు. ఎవరి ఎదుట జయం పొందాలి? దేవుని ఎదుట. అందుకే ప్రతిదానికి మనం చిరాకు పడకూడదు, ప్రతిదానికి వెంటనే ఆవేశాలు పెంచుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాటి మూలంగా ఎవరూ బాగుపడలేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు బాగుపడలేదు. వాటిని పెంచుకున్న వాళ్ళందరూ కూడా తమ మీదికి నష్టమే తెచ్చుకున్నారు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథబంధు దైవ వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే వాటన్నిటి కూడా మనం పట్టుకొని దాన్ని పూర్తిగా చంపివేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నుండి జీవించుచున్నది నేను కాదు. గలతీ పత్రిక 2:20 అంటాడు, ఇక నుండి నేను జీవించిన మిగిలిన జీవితకాలం నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనిన, తన్ను తాను సమర్పణ చేసుకున్న, తను తాను బలియాగము చేయబడిన దేవుని కుమారుని యందు విశ్వాస మూలముగా నేను జీవిస్తాను. అంతే, జీవిస్తాను కాదు, జీవించుచున్నాను అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఇవి చిన్నదే కదా అనుకుంటాను, అవే గుంటన్న కళ్ళగా పాడు చేస్తుంది. అసహనము, అవిశ్వాసం అనేది కూడా ఒక గుంటలక్క లాంటిది. వినండి శ్రద్ధగా, అవిశ్వాసం కూడా గుంటలక్క లాంటిది. అది నీ యొక్క ఏమనొచ్చు, నువ్వు ప్రార్థన జీవితాల్లో, భక్తి జీవితంలో, దేవుని నుండి జవాబు పొందుకునే విషయంలో అవిశ్వాసము చాలా అడ్డుగా వచ్చి దేవుని కృప పొందకుండా చేస్తుంది. అవిశ్వాసము ఇది కూడా గుంటనక్క లాంటిదే. వినండి, నేను లేఖనాల ఆధారాలు చూపిస్తాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు చూస్తే 13వ అధ్యాయంలో మోషే ద్వారా 12 మంది వేగు చూడడానికి 12 మందిని పెద్దలను ఏర్పాటు చేసి వేగు చూడడానికి పంపిస్తే వాళ్ళు వెళ్ళారు, వేగు చూసి వచ్చారు, దేశాలను కూడా ఎంక్వైరీ చేసి వచ్చాడు. అందులో 10 మంది చెప్పుతున్న మాట ఏంటంటే, అయ్యా ఆ దేశానికి వెళ్ళాము, ఆ దేశమంతా కూడా మంచిగానే ఉన్నది, అది ప్రాకారము కలిగిన పట్టణాలు, నిజంగా దేవుడు చెప్పినట్టుగానే అక్కడ అది పాలు తేనె ప్రవహించుచున్న దేశమే, అందులో ఉన్న ఇదిగో దానిమ్మ పండ్లు, ద్రాక్ష గెలలు, రకరకాల ఆరెంజ్ పండ్లను కూడా తీసుకొచ్చి చూపించారు. కానీ అంటూ అంతా బాగుంది, కానీ అక్కడున్న పట్టణాలన్నీ కూడా ప్రాకారము కలిగిన పట్టణాలు, మొదటిది. రెండోదిగా అక్కడున్న ప్రజలు దీర్ఘదేహులు, అతి ఎత్తుగా ఉంటారు, వారు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మేము నిలబడితే మా మట్టుకు మాకు ఎలాగ అనిపించిందంటే, మేము మిడతల్లాగా మాకు అనిపించింది, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగానే ఉన్నాము. కాబట్టి ఒకటి గ్యారంటీ ఏంటంటే, అక్కడికి వెళ్ళామంటే వారు నలిపేస్తారండి, చంపేస్తారు, అక్కడికి వెళ్ళకూడదు అన్నారు. వినండి, ఇజ్రాయేలు ప్రజలు ఈ మాట విన్న వెంటనే 14వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు ఆ సర్వ సమాజము వెలుగెత్తి కేకలు వేశారు. ప్రజలారా, ఇంకా మీరు చూడండి, వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఏడవడం మొదలు పెట్టారు, గోల చేశారట. వినండి, స్తోత్రం, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అవిశ్వాసము, అవిశ్వాసం అనేది ఏం చేసింది? ఆ దినాల్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు అనగా ద్రాక్ష తోట అనబడుతున్న ఇజ్రాయేల్ జనాంగం అంతటిలో కూడా కొద్ది మంది మాత్రమే, ఎంతోమంది కాదు, కేవలం 10 మంది మాత్రము చెప్పిన వార్త లక్షల కొలది, సుమారుగా 15-20 లక్షల మంది జనసమూహాలందరినీ కూడా ఈ ఏడుపుల్లోనికి తీసుకొచ్చింది. ఇప్పుడు సంఘాన్ని ఏం చేసింది?
ఇజ్రాయేల్ యొక్క ద్రాక్ష తోట అయిన ఇజ్రాయేల్ ప్రజల్ని ఇప్పుడు ఏం చేసింది? ఈ చెడ్డ సమాచారం ఏం చేసింది? అవిశ్వాసాన్ని బట్టి వచ్చిన చెడ్డ సమాచారం ఏం చేసింది? అందరూ గోల చేసి ఏడ్చినట్టుగా చేసింది. అందుకే వారిని పట్టుకో అన్నాడు. ఎవరిని? దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను చెరిపివేస్తున్న నక్కలను, గుంట నక్కలను. అసలు ఏంటి ఆ సంఘాన్ని పాడు చేస్తుంది? ఇజ్రాయేలీ జనాంగాన్ని, ద్రాక్ష తోటని పాడు చేస్తున్నది ఏంటి అనంటే చెడ్డ సమాచారాలు, అవిశ్వాసం మూలంగా వచ్చిన చెడ్డ సమాచారాలు. గమనించండి ప్రియులారా, మీ ఆత్మీయ జీవితంలో మీకు వచ్చిన సమస్యల్లో, కష్టాలలో, బాధలలో, అనారోగ్యములు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులలో, వినండి, పైన ఉన్న బాహికంగా ఉన్న అక్షరానుసారంగా ఉన్న సమస్యను చూసి భయపడవద్దు. మనను రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు. మనను జయమియగలిగిన దేవుడు ఉన్నాడు. మనను స్వస్థపరచగలిగిన దేవుడు ఉన్నాడు. మనను ఆస్వాదించగలిగిన దేవుడు ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సహాయం మూలంగా మనం దేనినైనా చేయగలం. ఆయన మన పక్షంగా యుద్ధము చేస్తే మన జయము పొందుతాం. కాబట్టి ఆ ధైర్యము, అవిశ్వాసము, చెడ్డ సమాచారం, ఇవన్నీ కూడా గుంట నక్కలు ఇజ్రాయేల్ సమాజాన్ని ఎంతగానో బాధించింది. బట్ అందులో దైవాత్మ కలిగి, ధైర్యము కలిగి, విశ్వాసము కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కాలేబు, యెహోషువ. ప్రభువారు వాళ్ళు పలికిన మాట విని సంతోషించాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, దేవుని స్తోత్రం, మంచి మనసు కలిగి నన్ను అనుసరించిన వాడు అంటాడు. పిల్లరా, మీకు చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా గుంట నక్కలే. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. వినండి, ద్రాక్ష తోట కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని చెరిపివేస్తున్న గుంట నక్కలేంటో గమనించండి. అవిధేయత అదొక గుంట నక్క లాంటిది. తన జీవితాన్ని, తన రాజ్యాన్ని పూర్తిగా కోల్పోయినట్టుగా చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. సౌలు జీవితంలో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయక, తన దృష్టికి మంచిగా అనిపిస్తున్న వాటిని చేయటం మూలముగా దేవుడు అతన్ని తన రాజ్యం నుండి పూర్తిగా తీసివేశాడు. 22-23 వచనం, 15వ అధ్యాయంలో 22-23 వచనాలు అంటాడు. ప్రభు మాట్లాడితే అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, దహన బలులు కానీ బలులు అర్పణ చేసేస్తే దేవుడు ఏమైనా సంతోషిస్తాడా? కాదు. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. స్తోత్రం. అతడు తన దృష్టికి అనుకూలమైన వాటిని చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన విధేయత చూపలే. ఆ అవిధేయత ఎక్కడ తీసుకెళ్ళింది? తన రాజ్యాన్ని పూర్తిగా, రాజ్యము నుండి, రాజ్యాన్ని దేవుడు ఏం చేయలేదు కానీ తన రాజ్యము నుండి కోల్పోయాడు. ఆయన తనకున్న అధికారము, తనకున్న ప్రభావము, తనకున్న పదవి అన్నీ ఆయన పూర్తిగా కోల్పోయాడు. విశేషముగా దేవునితో తనకున్న అనుబంధాన్ని కోల్పోయాడు. అవిధేయత, ఇవన్నీ కూడా జీవితంలో పాడు చేసే గుంట నక్కలం. దేవుని బిడ్డలారా, నేను మీకు కథలు చెప్పి వెళ్ళటం లేదు. ఇది మీరు జీవితంలో కానీ సరిచూసుకోగలిగితే, తెలుసుకోగలిగితే, దాన్ని అనుసరించగలిగితే శత్రువు మీద మీరు ఘన విజయాన్ని సాధించగలరు. దేవునికి ఇష్టలుగా జీవించగలరు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఓ సందర్భంలో అవిశ్వాసాన్ని గురించి మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు కలిసి ప్రయాణం చేస్తున్న దినాల్లో ఒక అధికారి వచ్చి యేసు ప్రభు దగ్గర అంటారయ్యా, నా కుమార్తె చావ స్థితిలో ఉన్నది, చావనైన స్థితిలో ఉంది, ప్లీజ్ దయచేసి వచ్చి నా కుమార్తెను ఒక్కసారి అయ్యా
మీరు వచ్చి ముట్టండి, నా కుమార్తెను బాగు చేయండి సార్ అని అంటే యేసు ప్రభు బయలుదేరారు. సరే వస్తున్నాను పదండి అని చెప్పేసి వెళుతున్నారు. ఈ లోపల మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభుని ముట్టింది, ఆమెకు స్వస్థత కలిగింది. ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత వారు ముందుకు సాగుతున్నారు. ఇది లూకాసు వార్తలో ఉంటుంది, 8వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను. మత్తయి వార్తలో కూడా ఉంటుంది, బట్ నేను లూకాసు వార్త 8వ అధ్యాయం నుండి మాట్లాడుతున్నాను. వారు అలాగా వెళుచుండగా అవతల నుండి మధ్యదారిలో ఒక స్త్రీ స్వస్థత పొందుకుంది. నిజానికి యేసు ప్రభు దేనికోసం బయలుదేరారు? సమాజ మందిరం యొక్క అధికారి కుమార్తెను బాగు చేయడానికి బయలుదేరాడు. ఆమె చావు సిద్ధంగా ఉన్నది, ఆ వ్యాధి అటువంటిది. ఈ లోపల ఈ దైవికమైన స్వస్థత కలిగింది, రైట్. అండ్ ఈ లోపల ఎప్పుడైతే ఈ స్వస్థత పొందిన తర్వాత వెళ్ళిపోతుండగా సడన్గా ఆ ఇంటి నుండి ఈ అధికారి, సమాజ మందిర అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా ఇంక ఎందుకు యేసు ప్రభుని ఇబ్బంది పెడతారు, నీ కుమార్తె చనిపోయింది అన్నారు. అయితే బోధకునికి ఇంకా శ్రమ పెట్టొద్దు ఎందుకు అని అంటే, యేసు ప్రభు ఈ మాట విని ప్రభు అంటున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేని బిళ్ళరా, ఈ వచనము జరిగిన తర్వాత లేఖనం మనకేం చెప్తుందో శ్రద్ధగా వినండి. 51వ వచనం నేను చదువుతున్నాను. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానీయలేదు. స్తోత్రం చెప్పాలి. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు, అలాగే ఆ చిన్నదాని యొక్క తల్లి తండ్రులు తప్ప మరి ఎవరిని లోపలికి ఎందుకు? యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోలేదా? మరి 12 మంది శిష్యులు ఉంటుండగా కేవలము పేతురు, యోహాను, యాకోబును మాత్రం ఎందుకు తీసుకెళ్తున్నారు? వారితో పాటు తల్లిదండ్రులు ఎందుకు తీసుకెళ్తున్నారు? మిగిలిన 99 శిష్యులను ఎందుకు తీసుకెళ్ళటం లేదు? తీసుకెళ్ళాలి కదా. గమనించండి, విశ్వాసపు స్థాయిలో ఎక్కువగా యేసు ప్రభుతో సన్నిహితముగా ఉన్నవారు ఎవరంటే వీళ్ళు ముగ్గురు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితాన్ని యేసుప్రభుకు తెలుసు, వారిలో ఉన్న భక్తి అంటూ యేసుప్రభుకు తెలుసు, వారిలో ఉన్న విశ్వాసం అంటూ యేసుప్రభుకు తెలుసు. మిగిలిన వాళ్ళని తీసుకెళ్తే అక్కడ సందేహపడే వాళ్ళు ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఆల్రెడీ వార్త వచ్చింది ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోయిందండి, ఇంక ఎందుకు బోధకుడిని బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు, వదిలేయండి అన్నారు. కానీ యేసుప్రభు అక్కడ ఏమన్నాడంటే, భయపడవద్దు. ఆ మాట విన్న తర్వాత ప్రభు అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థత పొందుకుంటారని చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత 3 శిష్యులను పట్టుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు మాత్రం తీసుకెళ్ళాలి. ఎందుకు? తల్లిదండ్రుల హృదయంలో ఆల్రెడీ ఒక ఆశ ఉంది. ఏ ఆశ ఉంది? ఆయన వస్తే ఆ కుమార్తె, ఆ విశ్వాసం వారిలో ఉన్నది కనుక వారిని మాత్రం పట్టుకొని వెళ్ళారు. అదే ఇంకొకటి పక్కన పట్టుకొని వెళ్ళారు అనుకో, కొంతమంది వెంటనే సలహా ఇస్తారా, అయ్యగారు చనిపోయారు కదా ఎందుకంటే మనం అక్కడికి ఇంకా. కానీ యేసు ప్రభు ఏమి చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్న 3 వ్యక్తులు ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. వారే అందుకే మీరు చూడండి, యేసు ప్రభు వాడికి వెళ్ళేటప్పటికి గోల చేసి ఏడ్చేస్తున్నారు. యేసు ప్రభు అన్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ అమ్మాయి చనిపోలేదు, నిద్రిస్తున్నది అన్న వెంటనే అక్కడ పరిస్థితులను బట్టి దానిని మాత్రం నమ్మేసి దేవుని మీద నమ్మిక లేకుండా, విశ్వాసం లేకుండా కేవలము ఆ అక్షరానుసారంగా ఏం జరుగుతుందో వాటిని మాత్రం నమ్మి వెంబడించిన జనసమూహంతో కూడా యేసు ప్రభుని ఎగతాళి చేశారు, హేళన చేశారు. మేము ఎప్పటి నుండో ప్రయత్నం చూసామండి, డాక్టర్లు చెప్పినట్టుగా మేము సర్టిఫికేట్ వాళ్ళు వచ్చేసింది, డెత్ సర్టిఫికేట్ వచ్చేసింది, ఆమె పూర్తిగా చనిపోయింది, మేము చూస్తున్నాం. ఇదేంటి మరణించిన వాళ్ళు ఒక్కడిని చూసామేంటి? ఇప్పటికే మేము చాలామందిని మరణించిన వారి స్థితి ఎలాగుంటుందో తెలుసు అండి. అలాంటప్పుడు ఈయన వచ్చేమో చనిపోలేదు, నిద్రిస్తుందని అనడం ఏంటి అంటూ అందరూ అపహాస్యము. ఈ అపహాస్యం చేసిన వాళ్ళందరూ కూడా దేవుడు అద్భుత కార్యము చేయగలడనే నమ్మకం వారికి లేనే లేదు. అందుకే ఆయన ఈవెన్ 99 శిష్యులు కూడా తీసుకొని వెళ్ళలేదు. ఒకవేళ 99 కానీ ఇంకా మిగతా వాళ్ళు ఇంకా మరలా మీరు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా యేసు ఏం చేశారు? మీరు వెళ్ళండి వెళ్ళిపోమన్నాడు. గది నుండి అందరినీ బయటికి పంపించేశారు.
బికాజ్ వారు కానీ ఉంటే అక్కడ ఎటువంటి అద్భుతాలు జరగవు. నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా నిన్ను అడ్డగిస్తున్న గుంట నక్క ఇది. ఏంటిది? అవిశ్వాసము. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ వ్యవస్థల్లో కూడా పాడు చేస్తున్న గుంట నక్క అసలేంటి? క్షమాపణ లేకపోతే చాలా ప్రమాదం. ఇది ఒక గుంట నక్కతో సమానం. అందుకే మనం వెంటనే సర్దుకోవాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రండి, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన సంఘాల్లో, సమాజంలో ఏ గుంట గుంట నక్కలు వాటిని పట్టుకొని పూర్తిగా తరమడం కాదు, వాటిని తరమకూడదు, పూర్తిగా చంపివేయాలి. అలాగ చేస్తే మన ద్రాక్ష తోట క్షేమంగా ఉంటుంది, మన సంఘము క్షేమంగా ఉంటుంది, మన యొక్క కుటుంబం క్షేమంగా ఉంటుంది, అండ్ మన వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక జీవితం కూడా క్షేమంగా ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా దేవుని సముఖంలో మొరపెడదాం. అందరూ ప్రార్థన చేయాలి. ఎవ్రీవన్ ప్రే ప్రే ప్రే. ప్రభు కృపను వేడుకుంటూ, ప్రభు సహాయం కోరుకుంటూ, లార్డ్, సమాజాన్ని పాడు చేస్తున్న నక్కలను ప్రభువా మీరు పట్టి వాటిని చంపమని, అది బట్టబయలో ఉన్నట్టుగా చేయండి ప్రభువా. ప్రజలను మోసం చేస్తున్న నక్కలు, సమాజంలో ప్రజలను మోసం చేస్తున్న నక్కలు పట్టబడాలి. అది పట్టబడి చంపబడాలి. దేశంలో ప్రజలను నాశనం చేస్తున్న నక్కలు పట్టబడాలి. అది పూర్తిగా తొలగింపబడాలి. అప్పుడే దేశ ప్రజలు క్షేమంగా ఉండగలరు. సంఘములు కొండెములు చెప్తూ, తమ స్వలాభము కొరకు కొండెములు చెప్పు తిరుగుతున్న వాడిని పట్టుకోవాలి. ఎందుకనగా దేవుని సంఘము అది ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సంఘము క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, నీలో ఒకవేళ ఎటువంటి నీ స్వలాభము కోసం ఇతరులను ఇబ్బంది కలిగించే స్వభావం ఉంటే అది సరి అయినది కాదు. ప్రతి చిన్నదానికి కోపపడడం అనేది నీ వ్యక్తిగతమైన నీ క్యారెక్టర్ని పూర్తిగా అది చెడగొడుతుంది. ప్రతి విషయంలో నువ్వు చిరాకు పడడం అనేది అది నీ స్వభావాన్ని పాడు చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని అది నాశనం చేస్తుంది. ఈ గుంట నక్కలను, అవిశ్వాసము, అవిధేయత అనేక గుంట నక్కలను సంపూర్ణంగా కొట్టివేయాలి. వాటి మూలంగా అనేక మంది దేవుని కృపలను కోల్పోయారు. ఈవెన్ నువ్వు పొందవలసిన దీవెన పొందుకోకుండా కూడా అవిశ్వాసము అనేక విషయాల్లో నువ్వు కోల్పోయినట్టుగా చేస్తుంది. వాటిని పట్టుకొని తరిమి కుట్టి లయపరచాలి. దేవుని కృపను వేడుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రం, వందనాలు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, వండర్ఫుల్ గాడ్, నీకు స్తోత్రం. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించును గాక. దేవుని స్తోత్రం.